గాయత్రి యొక్క రూపాన్ని వర్ణన చేసేటప్పుడు ముక్తా విద్రుమహే మనీల ధవల ఛాయై ముఖై 5 ముఖాలుగా వర్ణన చేసినారు. 5 ముఖాలంటే ఏమిటి అన్నారు? బయటికి కనబడుతున్నది ముక్తా విద్రుమ హేమ నీల ధవలము, బంగారుమయమైనటువంటిది నీలముఖము, అలాగే పగడాల ముఖము, ధవల ముఖము అని చెప్పి 5 ముఖాలు కనబడుతున్నది. దాని అర్థం ఏమిటో తెలుసునా? సూర్య మండల అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి నీ దాకా రావాలి అంటే పంచభూతాల ప్రసారాలతోటి మీడియా ఉన్నది ఒకటి, పంచభూతాలతోటి నీ దాకా వస్తూ ఉన్నది. కాబట్టే 5 ముఖాలుగా అమ్మవారు కనిపిస్తూ ఉన్నది గాయత్రి యొక్క రూపం. అంతేకాదు ఆ అమ్మ 10 భుజాలు కలిగినట్టుగా మనకు చూపిస్తారు. రూపం అంటే అర్థం ఏమిటి? శక్తి యొక్క విస్తృతి, శక్తి యొక్క రూపము, శక్తి ఏ రకంగా లోకంలో ప్రసరింపజేస్తున్నదో దాన్ని నీకు సింపుల్ గా అర్థం చేయించడం కోసం ఒక రూపం సింబల్ గా చూపించినారు. అమ్మవారి చేతుల్లో అమ్మవారు 10 చేతులు కలిగినది అన్నారు. అంటే అర్థం ఏమిటి? సూర్య మండల అంతర్గతమైనటువంటి శక్తి ఒకే దగ్గర స్టాటిక్ గా లేదు, 10 దిక్కులకు వ్యాపించి ఉన్నది. 8 దిక్కులు ఉన్నాయి, 4 ప్రధానమైనవి, 4 మూలలు, 8 ఊర్ధ్వము పైన, 10 దిక్కులకు వ్యాపించి ఉన్నది. కాబట్టి అమ్మవారికి 10 భుజాలు కలిగినట్టుగా అమ్మవారి యొక్క వర్ణన చేస్తూ ఉన్నారు. త్రీక్షణై 3 కన్నులు కలిగినట్టుగా అమ్మవారి యొక్క రూపభావన చేసినారు. 3 కన్నులంటే ఏమిటి? కన్నులంటే వెలుగు. కన్ను లేకుంటే వెలుగే లేదు. లోకం మొత్తం కూడా వెలుగుతున్నది 3 ద్వారానే, సూర్యుడు, చంద్రుడు, అగ్ని. కాబట్టి అమ్మవారికి 3 నేత్రాలుగా ఆ వెలుగు స్థానాలు 3 అని చెప్పడం కోసం త్రీక్షణై యుక్తాం 3 నేత్రాలు కలిగినది అని అమ్మవారి యొక్క వర్ణన చేస్తూ ఉన్నారు.